పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి 80 కోట్ల ఆస్తులు జప్తు చేసిరట. అక్రమ మైనింగ్ కేసులో ఈడీ కొరడా జలిపించింది. ఈయన దాదాపు ఒక 300 కోట్లకు పైన అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడు. ఎవరైనా పటాన్చెరు ఎమ్మెల్యే ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి. ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి. ఇక పోయినసారి బీఆర్ఎస్లు ఉండే మొత్తం అంతా అక్రమ ఆస్తులు, కబ్జాలు, దందాలు, మొత్తం అంతా జాతిని మొత్తం ఆగం చేసే చర్యలే. మొత్తం పటాన్చెరు నియోజకవర్గాన్ని సత్రోలు చేసి పడేసిండు ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి. ఇక బీఆర్ఎస్ ఓడిపోయింది కదా, మరి ఏం చేయాలి? పవర్ కావాలనే. అమ్మ ఇది ఎట్టెట్నో ఉంది, ఇది మళ్ళా ఆల్రెడీ ఈడీ రైట్స్ స్టార్ట్ అయినాయి ఆడి నుంచి. ఇది ఎట్టెట్నో ఉందని చెప్పి రేవంత్ రెడ్డి శరణుజి వచ్చిండు, ఆశ్రయం కోరిండు. రేవంత్ రెడ్డి అబ్బా మనోడు మంచిగా దొరికినరా, ఈ అమ్మ 1000 కోట్లు ఉన్నాయి, మరి ఏమన్నా అవుతుందేమని చెప్పి ఆ వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరినీ పురమాయించి ఆ గూడెం మహిపాల్ రెడ్డిని లాక్కున్నాడు. లాక్కొని మరి ఏమేం చేసారు? ఎందుకంటే ఈ హైడ్రా రంగనాథ్ కూడా 2-3 సార్లు అటు పోయింది, ఇటు వచ్చింది, ఇటు పోయింది, అటు వచ్చిండు. ఒక్క కన్స్ట్రక్షన్ ఆడ కూల్చలే. ఎవరో పేదోళ్ళు ఉంటే ఆడ కూల్చేసి వచ్చిండు. ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ గూడెం మహిపాల్ రెడ్డి కేటీఆర్ బినామీ ఒక్కటి టచ్ చేసి రాలే. అంత కాంప్రమైజ్. మనం కొన్ని 10 వీడియోలు చేసినాం అదే పటాన్చెరు నియోజకవర్గం మీద. సో రేవంత్ రెడ్డి దగ్గరకు వస్తే రేవంత్ రెడ్డి మంచి ఆశ్రయం కల్పించిండు. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో నడుస్తుంది, అది కూడా కింద మీద అయింది. ఇప్పుడు నేను ఈ పార్టీలో ఉన్నా అని చెప్పుకోలేని దౌర్భాగ్యమైన ఒక నీచమైన పరిస్థితిలో ఉన్నాడు గూడెం మహిపాల్ రెడ్డి. ఒక నీచమైన పరిస్థితిలో. నీదే పార్టీ అంటే ఏం చెప్పుకోలేను. నీదే పార్టీ అనగానే గుండె హై స్పీడ్తో కొట్టుకుంటుందట ఈ 10 మంది ఎమ్మెల్యేలకి. నీదే పార్టీలో ఉన్నావు సార్ అనగానే గుండె అతివేగంతో గుండె పొడిచిపోతారేమో మరి వీళ్ళు. అట్లా కూడా పోవచ్చు, నిద్ర కూడా పోతలేరు అటు వీళ్ళు. సరే అది పక్కన పెడితే పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి 80 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది ఈడీ. అక్రమ మైనింగ్ కేసులో ఈడీ కొరడ. అక్రమ మైనింగ్కు సంబంధించిన కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి యజమానిగా ఉన్న సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థకు చెందిన 80 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ హైదరాబాద్ విభాగం ప్రాథమికంగా జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు కేటాయించిన క్వారీలో ఎక్కువ తవ్వకాలు జరపడంతో పాటు తమకు సంబంధం లేని ప్రభుత్వ భూముల్లో కూడా అక్రమ మైనింగ్కు పాల్పడడం వల్ల సర్కారుకు భారీగా నష్టం వాటిల్లిందట. మీ అయ్యా జాగీర్ అని చెప్పి గవర్నమెంట్ భూములు కూడా మైనింగ్ స్టార్ట్ చేసిందట. ఎక్కడ దొరికిరా బాబు మీరు? అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో మధుసూదన్ రెడ్డి పైన గతంలో కేసు అయింది. రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి 39 కోట్ల నష్టం వాటిల్లగా అక్రమ మైనింగ్ ద్వారా నిందితులు 300 కోట్లు లబ్ధి పొందారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు పెట్టింది. గతంలోనే సోదాలు నిర్వహించి పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకుంది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై పేరుతో తీసుకున్న మైనింగ్ లైసెన్స్ను మధుసూదన్ రెడ్డి, జి విక్రమ్ రెడ్డి భాగస్వాములుగా ఉన్న జీవీఆర్ ఎంటర్ప్రైజెస్కు సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చిందని, నిబంధన ప్రకారం ఇది చెల్లదని పేర్కొంది. మైనింగ్ ఉత్పత్తుల అమ్మకాలు చాలా వరకు నగదు రూపంలోనే జరిగాయని చెప్పింది. అక్రమ మైనింగ్ ద్వారా ఆర్జించిన సొమ్ముతో బినామీల పేర్ల మీద మధుసూదన్ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా తేలింది. ఇలా కొనుగోలు చేసిన 78 కోట్ల 93 లక్షల విలువైన 81 ఆస్తులతో పాటు నిందితుల పేర్ల మీద ఉన్న 1,12,00,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు జప్తు చేసిందట. దొంగలు దొరికిర్రు అన్నట్టు. మరి దొంగలు తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ దొంగలు తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఈడీ ఆల్రెడీ జప్తు చేసి వాటిని అటాచ్ చేసిన తర్వాత కూడా, ఆస్తులు అటాచ్ చేసిన తర్వాత కూడా గోల్డెన్ కీ అనే ఒక సంస్థ, ఆయన పేరేంటి, సుధీర్ బాబా, ఈయన బినామీ ఒక ఆయన ఉంటాడు, సుధీర్ బాబు సుధీర్ రెడ్డి. ఇక్కడ మన పటాన్చెరులో ఒక పెద్ద నిర్మాణాన్ని జరుపుతున్నాడు. అక్కడ భూమిని కబ్జా పెట్టి. మరి ఎట్లా జరుగుతున్నది ఇది? ఈడీ అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఇది కూడా ఈ జప్తు చేసినవి ఏమైపోతాయి ఇంకో ప్రెస్ నోట్ కూడా ఉన్నది మన దగ్గర. ఈడీ వాళ్ళు ఇచ్చినటువంటి అరే వీళ్ళ అసలు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఇన్ని ఆస్తులు సంపాదించారు, అసలు మీరు నీ ఆస్తి 700 నాయన అన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏమో నాకు. అన్ని వేల కోట్ల ఆస్తులు ఒక 10-15 వేల కోట్లకు ఉంటాడేమో గూడెం మహిపాల్ రెడ్డి. 10-15 వేల కోట్లకు ఉండొచ్చు ఇద్దరు అన్నదమ్ములు కలిసి, నేను అనుకోవడం. ఇగో ప్రెస్ రిలీజ్. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ has provisionally attached several immovable and movable properties amounting 80 crores under the provisions of the Prevention of Money Laundering Act PMLA 2002 in connection with an ongoing investigation in a case related to illegal mining by
Santosh Sand and Granite Supply. ED initiated investigation on the basis of FIRs registered by Patancheru Police, Telangana. Patancheru పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా కేసు విచారణ జరిగింది. Wherein it was alleged that Santosh Sand and Granite Supply, represented by its proprietor Gudem Madhusudan Reddy and others, have cheated the government by carrying out excess mining in the assigned quarry area and also carrying out illegal mining in unassigned government land, thereby causing huge revenue loss to the government. So వీళ్ళు ప్రభుత్వం యొక్క భూమిలోకి చొరబడి వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ కాకుండా ఇంకా ఎక్సెస్గా ముందుకెళ్ళి మైనింగ్ చేశారు, గవర్నమెంట్కి లాస్ చేశారు టు ద 39 crores towards royalty payable and by wrongfully enriching themselves to the 300 crores from the illegal mining carried out by them. అంటే 39 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం జరిగింది, దాని ద్వారా 300 కోట్లు సంపాదించారట. During the course of investigation, searches were conducted by the ED, which inter alia resulted in the seizure of numerous original property documents from the possession of Gudem Madhusudan Reddy, proprietor of Santosh Sand and Granite Supply. Further investigation revealed that though these properties were in the names of different persons, అంటే వీళ్ళు ఆ పైసల ద్వారా వచ్చిన దాంతోని రకరకాల బినామీలతో భూములు కొన్నారట, భూములు అవి ఇవి కొన్నారు, వాటన్నింటిని కూడా జప్తు చేసిరట. దాని డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? It was further revealed that the mining license was granted by the government Santosh Sand and Granite Supply, and they in turn subcontracted the same to GVR Enterprises, a partnership firm of Gudem Madhusudan Reddy and G. Vikram Reddy ata. This subcontracting was not permitted in terms of the lease, and moreover no permission was taken from the government. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నడుస్తున్నాయట. ED investigation also revealed that the illegally mined products were majorly sold in cash, and the proceeds of crime granted in this manner were further invested in properties, mostly in the names of binamis ata. మొత్తం బినామీల పేర్ల మీద ఉన్నాయి. Accordingly, 81 such properties valued 78 కోట్ల 93 లక్షలు have been provisionally attached during investigation. So అవన్నీ అటాచ్ చేసిరట. Further, some amounts were also due to GVR Enterprises from the purchasers of illegally mined material, and these amounts also represent POC and accordingly fixed deposits. Further investigation is under progress. ఒక్కసారి అసలు ఈ మరి గోల్డెన్ కీ అనే సంస్థ ఉందా ఇలా? అటాచ్ చేసిన ఆస్తులు ఏంటి అంటే అన్నది డీటెయిల్స్ రావాలి మనకి. ఒక్కసారి అటాచ్ చేసిన ఆస్తుల డీటెయిల్స్ వస్తే ఇవన్నీ ఏమేమి ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఇట్లాంటి అసలు నిజాయితీపరుడు, ఇట్లాంటి మేధావిని, ఇట్లాంటి లీడర్ని రేవంత్ రెడ్డికి కావాల్సి వచ్చింది. పటాన్చెరు నియోజకవర్గానికి గూడెం మహిపాల్ రెడ్డి కనుక కాంగ్రెస్లోకి రాకపోతే ప్రభుత్వం కూలిపోయేదన్నమాట. ఇక రేవంత్ రెడ్డి ఇట్లాంటి నాయకుడు వల్ల, ఇట్లాంటి నాయకుడు రాకపోతే ఏం సాధించినావు రేవంత్ రెడ్డి? నేను తీసుకొని గూడెం మహిపాల్ రెడ్డిని తీసుకొని నీ పార్టీని సర్వనాశనం చేసినావు ఆ నియోజకవర్గంలో. దీని వెనకాల మొత్తం ఇప్పుడు అంతా ఆయన ఎవరు? వేం నరేందర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు జంట పక్షులు. ఈయనట తిన్నది కక్కిస్తాడట రేవంత్ రెడ్డి. తిన్నది కక్కిస్తాం, 1,00,000 కోట్లు మొత్తం కక్కిచ్చి అవతల పడేస్తాం, ప్రభుత్వ ఖాతాలో కలిపేస్తాం. ఎవడైతే నియోజకవర్గాన్ని నాశనం చేసి మొత్తం కబ్జాలు చేసిండో పార్టీలో జాయిన్ చేసుకుంటూ ఇక నువ్వు కక్కిచ్చేది ఏంది? అందుకే మేము రోజు అంటున్నాం కదా, కక్కింది నాకుతున్నారు మీరని. ఇంక అంతకంటే కావాల్సింది ఏముంది? ఎమ్మెల్యే గూడెం సోదరుడి ఆస్తులు అటాచ్. గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వారి బినామీలకు చెందిన 80 కోట్లు జప్తు చేసిన ఈడీ. అక్రమ మైనింగ్కు పాల్పడినట్టు గుర్తింపు, 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు వెల్లడి. ఏం దారుణం ఇది! ఇగో ఈయన ఆస్తులు ఎట్లుంటాయండి? ఇగో చూడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇగో ప్లాట్ నెంబర్కు బై నెంబర్తో 2 ఎకరాల విస్తీర్ణం గల ప్లాట్ ఉంటుందా? ఇది నకిలీ డాక్యుమెంట్. ఒక ప్లాటు ఎంత ఉంటుందండి? 100 గజాలు ఉంటుంది,
200 గజాలు ఉంటుంది, 300 గజాలు ఉంటుంది, 500 గజాలు ఉంటుంది. 2 ఎకరాల ప్లాట్ ఉంటుందా? ఉంటుంది పటాన్ చెరువులో. అది గూడెం మైపాల్ రెడ్డికి, మధుసూదన్ రెడ్డికి చెల్లుతుంది. ఇది ఈ ఇద్దరు బ్రదర్సు వాడు మునూతు ట్రస్ట్ అని ఒకడు ఉంటాడు. వాళ్ళు వీళ్ళు కలిసి చేసిన అరాచకం అంతా ఇంతగా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, దొంగ ఆధార్ కార్డులు తయారు చేసి, అసలు మామూలు అరాచకం కాదు అక్కడ. ఇది ఎగ్జాంపుల్. ఇది పార్ట్ ఆఫ్ ప్లాట్ నెంబర్ A/10. ఎంత ఇది ఒకసారి చూడండి. 12,114 గజాల ప్లాట్ అట. ఉంటుందండి ఎక్కడన్నా? అట్లుంటాయి అక్కడ లీలలు, అంత అద్భుతంగా ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు, గోల్డెన్కి ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో లేదట. ఈ ల్యాండ్ మొత్తం 100% కబ్జా. మునూత్ ట్రస్ట్ ఆస్తులు కూడా ఈడీ అటాచ్ చేయాలి. ఈ అక్రమ వ్యవహారంలో మధుసూదన్ రెడ్డి బినామీ గోల్డెన్ కీకి ఉన్న సుధీర్ కీర్తి ఆస్తులు కూడా అటాచ్ చేయాలి. పటాన్ చెరువు నుంచి పంపిస్తున్నారు మనకి. పైన వీడియోలో చూడండి. అక్రమంగా నకిలీ డాక్యుమెంట్ సృష్టించి పట్టా చేసుకున్న భూములకు సంబంధించిన పట్టాలు క్యాన్సిల్ చేసుకుంటామని అతనే స్వచ్ఛందంగా చెప్తున్నాడు. ఏడైది ఏడమల చెప్పేది రంగనాథ్ ఆఫీసులో. మరి రంగనాథ్ ఏం చేసిండు? కాంప్రమైజ్ ఏముంటుంది? ఇగో ఇది మనం గతంలో కూడా ప్లే చేసినాం. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నాడు మనోడు మైపాలరెడ్డి బినామీ. కాదండి 152 సర్వేలో 5,036 దాని బౌండరీస్ సర్టిఫికేట్ లేదు. అదొకటి చేశాడు 7 ఎకరాలు చేశాడు. గొప్ప వ్యక్తికి 300 గజాలు చేశాడు. ఇది అంతా రంగనాథ్ ఆఫీస్లో జరిగిన వ్యవహారం. ఇదంతా ఇట్లా తయారైన తర్వాత ఏం చెప్తాం? ఇక